కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక అంబేద్కర్ భవన్ ఉండడం జరిగింది. మరి ఏదైతే క్రిస్మస్ పురస్కరించుకొని ఇక్కడ అనుష వాళ్ళ బృందం అంతా కూడా ఒక అద్భుతమైన మీటింగ్ నిర్వహించి మెసేజ్ ఇవ్వడానికి జస్లీ వెస్లీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు. అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే వారు కూడా వస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఏదైతే అనుష మెసేజ్ అయితే పబ్లిక్ అంతా విన్నారు. మనతో పాటు అనుష ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏ రకంగా ఈ కార్యక్రమం నిర్వహించారని దానిపైన వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అనుష గారు చెప్పండి, ఇప్పుడు దాకా మీరు ఒక మెసేజ్ ఇచ్చారు, ఏం జరగబోతుంది, ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, ఏం చెప్తారు మీరు? క్రైస్తవ సమాజానికి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. సో దేవుని కృపను బట్టి గ్రేస్ ఆఫ్ గాడ్ విమెన్స్ ఫెలోషిప్ని ఆన్లైన్గా జరిపించడం జరిగింది. సో దేవుని కృపను బట్టి మళ్ళీ ఆఫ్లైన్ మీటింగ్ ఇలాగ క్రిస్మస్ స్త్రీల క్రిస్మస్ సదస్సును ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంత కృప చూపించున్నారు. అయితే మా ఆలోచన ఏమని ఉందంటే, కాకినాడలో ఉన్న కొంతమంది క్రైస్తవుల్ని కొంతమందిని కలుసుకొని వారి యొక్క సమస్యల్లో వారికి ప్రార్థన ఒక తోడుని మేము ఇవ్వాలనుకుంటున్నాం. వాక్యాన్ని చెప్పాలి, వాళ్ళకి ఒక అప్లిఫ్ట్ అన్నది స్పిరిచువల్గా మళ్ళీ చేయాలన్నది మా ఆశ, మా ఆలోచన. సో ఇది ఒక ఆన్లైన్ టీమ్ అండి. సో ఇయర్లీ వైజ్ కూడా మేము ఒక 2 times సెమినార్స్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో అంతే, థ్యాంక్ యూ. సో ఈరోజు బ్లెస్సీ వెస్లీ గారు రాజమండ్రి నుంచి, ఇక వెస్లీ గారి యొక్క వైఫ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వారి యొక్క పరిచర్య, అక్కడ నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు క్రిస్మస్ మీట్కి, స్త్రీల సదస్సు క్రిస్మస్ మీట్కి వస్తున్నారు. సో అంతేనండి, థ్యాంక్ యూ. మరి మనతో పాటు రాజమండ్రి నుంచి బ్లెస్లీ వెస్లీ గారు కూడా ఆశీలై ఉన్నారు. మరి కాసేపట్లో ఈ ఈవెంట్ అయితే ప్రారంభం అవుతుంది. మరి వారి అధ్యక్షతన ఈ ప్రోగ్రామ్ ప్రారంభం అవుతుంది. మరి ఆవిడ ఏ రకంగా మెసేజ్ ఇస్తారు చూద్దాం. సార్ మేడం చెప్పండి, కాకినాడకు వచ్చారు, ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, ఈ ఈవెంట్ మీరు పార్టిసిపేట్ చేయడం? గ్రేస్ ఆఫ్ గాడ్ ఉమెన్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్త్రీల క్రిస్మస్ లో వాక్య సందేశాన్ని అందించడానికి నేను రావడం జరిగింది. క్రిస్మస్ వార్త ఫస్ట్ విమెన్ కి అందింది. స్త్రీలు కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు స్త్రీలకు జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. బైబిల్ కూడా సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునని. కనుక ఈ విమెన్స్ క్రిస్మస్ ద్వారా స్త్రీలందరినీ కూడా ఆత్మీయంగా బలపరచాలని మరి ఈ క్రిస్మస్ ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మీటింగ్కి వచ్చిన వారందరూ కూడా ఆత్మీయంగా దీవెన పొంది దేవునిలో బలపడి క్రిస్మస్ శుభములతో మరి వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.